గీతాంజలి మళ్ళీ వచ్చింది. వస్తూ వస్తూ ఈసారి మనకి భయం తెస్తుంది అనుకుంటే లేదు. మన ఓపికకి నరకాన్ని తెచ్చిందనే చెప్పాలి. అంటే మన ఓపికని మరణించిందనే చెప్పాలి ఈ మూవీ చూసేటప్పుడు. ఫస్ట్ హాఫ్ అయితే కృష్ణానగర్‌లో మనం డైలీ చూసే కష్టాలే. ఆ కష్టాల్ని ఇంకా వరస్ట్‌గా చూయించారనే చెప్పాలి. చూయించిన విధానం బావుంది. కానీ మూవీకి అవసరం లేకుండా చూపించిన విధానం ఏదైతే ఉందో అదైతే అస్సలు బాగలేదనే చెప్పాలి. ఇంక విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్ చాలా ఫ్లాట్‌గా పోతుంది. ఏదో పోతుందంటే పోతుందన్నట్లుంటుంది. బట్ సెకండ్ హాఫ్‌లో కామెడీ అయితే చాలా అంటే చాలా బాగుంది. కామెడీలో కూడా సత్య గారి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉందనే చెప్పాలి. సత్య ఏ రోల్ ఇచ్చినా 100% న్యాయం చేస్తాడు. నాకెందుకో సత్య కామెడీ చూసిన ప్రతిసారి బ్రహ్మానందం గారి కామెడీ చూసినట్లే అనిపించింది. ఈ మూవీలో కూడా చాలా అంటే చాలా బాగా ఉంది. సత్య కామెడీ ఒక ఏడుపు సీన్ ఉండిద్ది. అదే బేబీ సినిమాకి సంబంధించి ఏడ్చే సీన్ ఒకటి ఉండిద్ది. స్పూఫ్ చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారనే చెప్పాలి. ఇంకా ఆలీ గారు ఉన్నారు ఈ మూవీలో. ఆలీ గారు కనిపించిన ప్రతిసారి ఒక బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మ కనిపించినప్పుడు కొంచెం వైబ్స్ వస్తుంటాయి మనకి. చాలా అంటే చాలా బాగుంది ఆ బొమ్మ కాన్సెప్ట్ కూడా. ఓజో గేమ్ అయితే అసలు బాగలేదు. అదే ఇంతకన్నా మనం బాగానే చూసేసాం. మలయాళం మూవీస్‌లో చాలా బాగా చూసుంటాం వీటికంటే ముందు. సో, అది మనకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపియలేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది. కానీ ఎందుకో భయపెట్టడం మర్చిపోయింది. సో, భయపెట్టాలనే ఆలోచన ఎవరి నుంచి వచ్చిందో తెలీదు కానీ హర్రర్ కామెడీ అని చెప్పి ఏదో కామెడీ సినిమా తీసేసినాం అని అనుకుంటే అక్కడ కామెడీ కూడా లేకుండా పోయింది. అదే వీళ్ళకున్న గొప్పతనం. సో, ఈ ఎండ తప్పించుకోవాలని ఏసీ లేకపోవాలని చెప్పి థియేటర్‌లోకి పోయాలంటే ఖచ్చితంగా గీతాంజలి మిమ్మల్ని బుక్ చేసిద్ది. సో, చూసుకోండి ఒకసారి. మై రివ్యూ 2.5 ఔట్ ఆఫ్ 5. మా వీడియో గనుక మా రివ్యూ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ. బాయ్.